మొత్తం ఎన్నిగా 160 క్వశ్చన్స్ 160 మార్క్స్ 160 మినిట్స్ లో కంప్లీట్ చేయాలి. నిమిషాలు ప్రోగ్రామ్ చేయాలి. ఓకేనా? దీనిలో అవుట్ ఆఫ్ 160 హాఫ్ ఎంత 80+ వస్తే మీకు గవర్నమెంట్ యూనివర్సిటీలలో ఫ్రీ సీట్ వస్తుంది. 50% మార్క్స్ వస్తే అదేనా మీకు ఏమవుతుంది? గవర్నమెంట్ యూనివర్సిటీలలో ఫ్రీ సీట్ ఇస్తారు. అంటే ఎస్వి యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ, జేఎన్టీ, ఇట్లా మొత్తం ఎన్ని యూనివర్సిటీలు ఉంటాయి మీకు? 8 యూనివర్సిటీలు. 8 యూనివర్సిటీల్లో ఫ్రీ. ఏంటిది మరి ఫ్రీ అయితే లాభం ఏముంది సార్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 సంవత్సరాలు రూపాయి ఫీజు లేకుండా హ్యాపీగా చదువుకోవచ్చు కదా మీరు, అంతేనా? మళ్ళీ ఎవ్రీ మంత్ కూడా మీకు 6,000 స్కాలర్షిప్ ఇస్తారు. ఏమిస్తారు? 6,000 స్కాలర్షిప్ ఇస్తారు. అంటే నేను ఏమంటున్నా అంటే 80 మార్క్స్ వస్తే మీకు టాప్ గవర్నమెంట్ యూనివర్సిటీ వస్తాయి. 20 మార్కులు తగ్గి 60 మార్కులే వచ్చాయి అనుకో ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు మీకు ప్రైవేట్ యూనివర్సిటీలు ఇస్తుంటాయి. అంటే సీట్ ఇస్తారు కానీ మీరు ఫీజు కట్టుకోవాలి. ఎంత ఫీజు ఉంటుంది అంటే 1,50,000. మేము స్టార్టింగ్ 1,50,000 నుంచి 2 లక్షల సంవత్సరాలు. అంటే ఇంజనీరింగ్ ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు అంటే ఎంత అవుతుంది? అంటే 6 లక్షల నుంచి 8 లక్షల మధ్య అవుతుంది. అంటే మీరు ఎన్ని మార్కులు తగ్గినాయి? మీకు 20 మార్కులు తగ్గితే వాడు ఫైన్ ఎంత ఎత్తాను? 6 లక్షల నుంచి 8 లక్షల ఫైన్ ఎత్తాను. అదేనా? కాబట్టి ప్రతి మార్కు ఇంపార్టెంటే. సో ఇక్కడ 60 రాలే, ఇంకా మాకు 50 వచ్చినాయి సార్. అప్పుడెట్లా అంటే మీరు కష్టపడి ఎక్కడికో పోయి చదవనక్కర్లేదు, మీ ఇంటికి ఇంజనీరింగ్ కాలేజ్ అవుతుంది. ఎట్లా? మీరు ఈ ఊరేనా? లోకల్ బస్సులు ఇట్లా ఆరం కొట్టుకుంటూ తిరుగుతా అంటే ఇంజనీరింగ్ కాలేజ్ బస్సులు, లోకల్ ఇంజనీరింగ్ కాలేజ్ బస్సులు తిరుగుతుంటాయా? ఇక దాన్ని ఎక్కి చదువుకోవాలి. అది చదివిన ఒకటే చదవకపోయినా ఒకటే. అంటే నేను ఏమంటున్నా అంటే అవి లోకల్ ఇంజనీరింగ్ కాలేజ్. ఐడియా ఉందా మీకు? చుట్టుపక్కల ఉంటాయి కదా ఇంజనీరింగ్ కాలేజ్. సో అంత వాల్యూ వర్తి కాదు. అర్థమైనా? ఇది మనకు స్టేట్ గవర్నమెంట్ అంటే ఎగ్జామ్. సెంట్రల్ గవర్నమెంట్ పెట్టే ఎగ్జామ్ ఏమంటారంటే జేఈఈ మెయిన్స్ అన్నాం. ఏంది? ఇది ఇయర్లీ 2 times ఎగ్జామ్ పెడతాడు. ఒకటి జనవరిలో, ఒకటి ఏప్రిల్లో. ఇయర్లీ ఎన్నిసార్లు ఉంటుంది ఎగ్జామ్? 2 times. ఈ 2 times మన ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఏది ఎక్కువ మార్కులు వస్తే అదే తీసుకుంటాం. మంచిగా సిస్టమ్. ఎందుకంటే పాపం 2 సంవత్సరాలు నువ్వు కష్టపడ్డావు.